హైదరాబాద్ మెడికోవర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. నెలలు నిండని శిశువుకి పునర్జన్మ ప్రసాదించారు. కేవలం 23 వారాల్లో 560 గ్రాముల బరువుతో పుట్టిన శిశువుకి వైద్యులు ప్రాణం పోశారు. ప్రత్యేక చికిత్సతో 115 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఈ శిశువు ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా తల్లిదండ్రుల చెంతకు చేరితే ఇక మెడికల్ హిస్టరీలోని ఈ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ వివరాలను ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కేసులో ఎదురైన సవాళ్లు, తీసుకున్న జాగ్రత్తల గురించి డాక్టర్ రవీందర్ రెడ్డి, గైనకాలజిస్ట్ రాధిక వివరించారు. నెలలు నిండని శిశువుకు ప్రత్యేక చికిత్స ఇచ్చామని, ఎలాంటి సమస్య లేకుండా తల్లిదండ్రుల చెంతకి చేర్చడం పట్ల తాము ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు డాక్టర్ రవీందర్ రెడ్డి. మరోవైపు కేసు చాలా ప్రెషర్ ప్రెగ్నెన్సీగా సాగిందని, 20వ వారం నుంచే జాగ్రత్తగా పర్యవేక్షించామని గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక వివరించారు. ఇక ట్విన్స్ బేబీలు ఉండడంతో విజయవంతంగా డెలివరీ చేశామని తెలిపారు. NICUలో ఒక్క ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు డాక్టర్ రాధిక. మాకు 23 వీక్స్ బేబీ ఇంటికి పోవడము ఫస్ట్ ఎవర్ ఇన్ మెడికవర్ హిస్టరీ. 23 వీక్స్ అంటే 40 వారాలకు నార్మల్ ఫుల్ ప్రెగ్నెన్సీ. ఈ పాప 23 వీక్స్కు పుట్టింది. 565 గ్రామ్స్, అరకిలో అనుకోండి, 565 గ్రామ్స్కి ఇంటికి పోయింది. చాలా రేర్గా ఇలా 23 వీకర్స్ ఇంటికి పోవడమే కాకుండా ప్రీటర్మ్ బేబీకి ఏం కాంప్లికేషన్స్ లేవు, బ్రెయిన్లో బ్లీడింగ్ లేదు, ఇన్ఫెక్షన్స్ లేవు. ఇప్పుడు బేబీ 2 కిలోస్ 115 డేస్ హాస్పిటల్లో ఉండి ఇంటికి పోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు బేబీ తల్లిపాలు ఫుల్ తాగుతుంది, బాగా తాగుతుంది. ట్విన్ 1 ఇంటికి పోయింది 2 కిలోస్ వెయిట్కి. థ్యాంక్ యూ. దేశం ఇలాది మన దగ్గరికి వచ్చినారు. ఇద్దరు బేబీస్ ఉండే, ట్రిప్లెట్స్ ఉండే మొదలు, తర్వాత ట్విన్స్ అయ్యారు కడుపులో ఉన్నప్పుడు. 23 వీక్స్కు డెలివరీ చేశారు. బికాజ్ మదర్కు బ్లీడింగ్ ఉంది కాబట్టి. కడుపులో ఉన్నప్పుడు బేబీస్ కడుపులో ఉన్నప్పుడు మదర్కి స్టెరాయిడ్స్ ఇచ్చారు. లంగ్ మెచ్యూరిటీకి హెల్ప్ అవుతుంది. తర్వాత బేబీస్ పుట్టినప్పుడు మేము ఇమీడియట్గా వాళ్ళకి వెంటిలేటర్ మీద పెట్టి ఈ బేబీని 6 డేస్ వెంటిలేటర్ మీద పెట్టాం. నార్మల్గా 23 వీక్స్ వెంటిలేటర్ మీద తీసేసిన తర్వాత చాలా మంది, నేను వెస్ట్రన్ వరల్డ్లో 15 సంవత్సరాలు పనిచేశాను. ఎంటైర్ 115 డేస్లో మళ్ళీ వెంటిలేటర్ ఎప్పుడు అవసరం పడలేదు. 2.5 to 3 months బేబీ CPAP లేకపోతే హై ఫ్లో మీద బ్రీతింగ్ సపోర్ట్ ఇచ్చాం. CPAP హై ఫ్లో అంటే బేబీ తనంతట తాను బ్రీతింగ్ తీసుకుంటది, కానీ ఇది ఎక్స్ట్రా సపోర్ట్. మనందరం ఇక్కడ సమావేశం అయింది ఎందుకంటే ఈ బేబీ సక్సెస్ స్టోరీ గురించి. అసలు ఈ బేబీ సక్సెస్ స్టోరీ కంటే ముందు ఈ లేడీ హౌ హర్ ప్రెగ్నెన్సీ జర్నీ ఈజ్ చాలా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. ట్రిప్లెట్స్ ఉన్నారు. యాక్చువల్ గా ఫస్ట్ లో ట్రిప్లెట్స్ ఉన్నారు. ఈ ట్రిప్లెట్స్ ఉన్నప్పుడు ఫీటల్ లేబర్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే మనకు ముందు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫీటల్ రిడక్షన్ ఆఫ్ చేసుకున్నారు. ఆ తర్వాత దాన్ని ట్విన్స్ కు రెడ్యూస్ చేశారు. ట్విన్స్ కు రెడ్యూస్ చేసిన తర్వాత ఈ లేడీకి చాలా సార్లు బ్లీడింగ్ అయ్యేది, అంటే ఆ ప్లాసెంటా సెపరేషన్ అయ్యి బ్లీడింగ్ అయ్యేది. యూజువల్ గా అయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇందులో నేను చెప్పాల్సింది ఏంటంటే, సో ఎన్ని అవరోధాలు ఉన్నా కూడా ఒక పాజిటివ్నెస్ తోటి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ బేబీని ఎలాగైనా సేవ్ చేసుకోవాలనేసి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఈ రోజు మనం అందరం ఇక్కడ కూర్చొని ఈ బేబీ సక్సెస్ స్టోరీ గురించి చెప్పుకుంటున్నాం. సో పేరెంట్స్ సపోర్ట్ అయితే చాలా ఉంది. వాళ్ళు డెలివరీ కంటే ముందు 5-6 టైమ్స్ అడ్మిట్ అయ్యారు. ఎవ్రీ టైం తనకు బ్లీడింగ్ వచ్చేది, అడ్మిట్ అయ్యే వాళ్ళు. ఆ తర్వాత బ్లీడింగ్ తగ్గించే వాళ్ళము. ఆ తర్వాత మేము తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, ఎంత అంటే ఎప్పుడు 20 వీక్స్ నుంచి మొదలైన జర్నీని మేము 23 వీక్స్ దాకా మేము పుల్ చేయగలిగాము. ఆ తర్వాత బేబీకి స్టీరాయిడ్స్ ఇవ్వడం ఏంటి, ఆ తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టుగా బ్రెయిన్ లో హెమరేజ్ రాకుండా కొంచెం ముందే డెలివరీ కంటే కొన్ని మెడికేషన్స్ ఇచ్చినందువల్ల ఆ బేబీకి బ్రెయిన్ లో హెమరేజ్ రాకుండా ఉండడం జరిగింది. సో ఇవన్నీ తీసుకొని ఒక స్టేజ్ లో ఇంకా చాలా బ్లీడింగ్ అయిపోయి మేము బేబీస్ ను మనము మదర్ వూమ్ లో ఉండేదానికంటే బయటికి తీసుకురావడం బెటరు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెలివరీ చేయడం జరిగింది. యాక్చువల్ గా ట్విన్ బేబీస్ డెలివరీ చేశాము. ట్రిప్లెట్స్ లో ట్విన్ బేబీస్ డెలివరీ చేశాము, కానీ మేము ఒక బేబీని లూజ్ అయ్యాము. ఈ బేబీ మాత్రం సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నట్టుగా అన్ని ప్రాబ్లమ్స్ ను అధిగమించి ఆ తర్వాత ఇప్పుడు మన ముందు మంచిగా పీస్ఫుల్ గా ఉంది. మనం అందరం ఇక్కడ